అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ ద్వారా గత సంవత్సరంలో 20,000 రూపాయలు రైతన్నలకు సాయం అందింది. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలైంది. ఈ ఏప్రిల్ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బుల్ని జూన్ నెలలో 7,000 రూపాయలు అయితే వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది. ఇప్పుడు రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి, అలాగే కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, గ్రీవెన్స్ పెట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి, కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే మెంతా తుఫాన్ బాధితులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులకు అందిస్తున్న భరోసా పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. కనీసం పెట్టుబడి సాయాన్నైనా రైతులకు అందించాలనే ఉద్దేశంతో రైతన్నలకు ప్రతి ఏటా 20,000 రూపాయల సాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలు అందిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ 4 విడతల్లో డబ్బుల్ని రైతులకు అందజేసింది. అయితే పిఎం కిసాన్ మాత్రం 23 విడతల్లో డబ్బుల్ని రైతులకు అందజేయడం జరిగింది. ఇప్పుడు 24వ విడత విడుదలకు సిద్ధమైంది. అన్నదాత సుఖీభవ 5వ విడత విడుదలకు సిద్ధమైంది. ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి పడతాయని తెలుసుకునే ముందు రైతన్నలు ఈ డబ్బులు పడాలంటే ఏం చేయాలనేది చూద్దామండి. మొదటగా ఈకేవైసీ అండి. ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టడం జరుగుతుంది. రైతు బ్రతికే ఉన్నాడా లేదా, రైతుకి లబ్ధి చేకూరుతోందా లేదా ఇంకొకరు ఎవరైనా లబ్ధి చేకూర్చుతోందా, ఇలాంటి పూర్తి వివరాలను ప్రభుత్వం వెరిఫై చేయడం జరుగుతుంది. అలా వెరిఫై చేసి లిస్ట్లో పేరును ప్రకటించడం జరుగుతుంది. లిస్ట్లో పేరున్న వాళ్ళందరూ ఈకేవైసీ వేయించిన తర్వాత ప్రభుత్వం ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతోంది. ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా చేసుకోవాలని అయితే చెబుతోంది. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపడుతూ వస్తోంది ప్రభుత్వం. ఈకేవైసీ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇప్పటికే చాలా విడతల్లో డబ్బులు తీసుకున్నారు రైతులు. ఈకేవైసీ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి ఈకేవైసీ వేయాలంటే పిఎం కిసాన్ యాప్లో మీరు వేయచ్చు అనమాట. గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యాప్ అని కొట్టినట్టయితే ప్లే స్టోర్లో యాప్ రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేదా దగ్గరలో ఉన్న సిసి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు. ఇక రైతన్నులందరూ అన్నదాత సుఖీభవకి ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళే ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈకేవైసీ చేయించడానికి ప్రభుత్వం సౌలభ్యం అయితే కలిగించలేదు. కేవలం రైతు భరోసా కేంద్రాల్లోనే ఈకేవైసీ ప్రక్రియ అయితే చేపడతారు అన్నదాత సుఖీభవ పథకానికి. ఇక రెండోది వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన ఆ డబ్బులు మీ వరకు చేరాలంటే, మీ ఖాతాలోకి రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉన్నట్టయితే మాత్రమే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉంచుకోవాలి. గతంలో మీకు డబ్బులు పడినట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ ఆటోమేటిక్గా యాక్టివ్లో ఉంటుంది. దాని గురించి మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఇలా ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అందరికీ కంపల్సరీ అని చెబుతోంది. రైతన్నలందరూ ఇప్పటికే చాలామంది అయితే చేయించుకున్నారు.
ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే మాత్రమే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరుగుతుంది అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మీరు ఇంకా చేయించుకున్నట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబరు తీసుకెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే అక్కడ వాళ్ళు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతును గుర్తించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ ఉంటేనే సరైన రైతు ఎవరైతే నిజమైన యజమానిగా ఉంటాడో ఆ యజమానిని గుర్తించడం కోసం ఈ వెబ్ ల్యాండింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని విఆర్ఓ గారు వెబ్ ల్యాండింగ్ అయితే చేస్తారు. కాబట్టి విఆర్ఓ గారి దగ్గర వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోండి. వీటితో పాటుగా రైతులందరూ ఈ క్రాప్లో మీ పేరును అయితే ఖచ్చితంగా నమోదు చేసుకోండి. మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోండి. దీనివల్ల మీకు పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వానికి డేటా ఉంటుందన్నమాట. ఈ డేటా ఉంటే మాత్రమే మీకు నష్టపరిహారం అందించడం జరుగుతుంది. మెంతా తుఫాను బాధితులకు కూడా ఈ క్రాప్ ఆధారంగానే మనకు రైతులకు నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. ఈ డబ్బుల్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ క్రాప్లో మీరు పంట నమోదు చేసుకోవాలి. ఏపీఏఎంఎస్ యాప్ ద్వారా ఈ యాప్ను ఉపయోగించి మీరు ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైనా మీరు ఈ క్రాప్లో మీ పేరునైతే నమోదు చేసుకోవచ్చు. ఇక మెంతా తుఫాను బాధితుల విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని అయితే చెబుతోందండి. వరి మరియు వాణిజ్య పంటలకు సంబంధించి అప్పుడు నష్టపోయిన రైతులందరికీ 10,000 నుంచి 50,000 మధ్య ఎకరాకు డబ్బులను అయితే అందజేస్తున్నామని అయితే చెప్పడం జరుగుతోంది. నష్టం పరిహారం ఇప్పటికే చాలామందికి చేరింది, ఇంకా చేరాల్సి ఉంది. చాలామందికి ఒక్కొక్కరికి నిదానంగా వస్తోందండి. ఈ మెంతా తుఫాను బాధితులకు ప్రభుత్వం డబ్బులను అయితే సాయాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెబుతోంది ప్రభుత్వం. ఇక ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయంటే ఈ డబ్బులు ఆగస్టు నెల చివరి వారంలో కానీ సెప్టెంబర్ నెల మొదటి వారంలో కానీ విడుదల కాబోతున్నాయి. మొదట పిఎం కిసాన్ విడుదలవుతుందండి. తర్వాత వెంటనే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు కూడా విడుదల కాబోతోంది. ఇక కొత్త రైతన్నలు ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటి చూద్దామండి. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు మనకు ఏవైతే డబ్బులు ఎన్పిసిఐ లింకింగ్ ప్రాబ్లం ఉండి అలాగే ఈకేవైసీ ప్రాబ్లం ఉండి డబ్బులు రాలేదో వాళ్ళందరికీ ఈ విడతలో డబ్బులు రావడం జరుగుతుంది. మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి అధికారులు చెక్ చేసి నిజంగానే మీకు అర్హత ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది. ఇక కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా రైతులు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండింటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ 1B జిరాక్సు, అలాగే మీ బ్యాంకు ఖాతా, మీ ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, 2 ఫోటోలు ఇవన్నింటినీ మీరు అప్లోడ్ చేసినట్టయితే ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేయడం కోసం అన్నదాత సుఖీభవకు ఆన్లైన్లో అది అప్లికేషన్ల స్వీకరణ లేదండి. కేవలం ఆఫ్లైన్లోనే, అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళే మీరు అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు వ్యవసాయ సహాయకులకు ఇచ్చినట్టయితే అక్కడ వాళ్ళు మీకు అర్హత కలిగిన వాళ్ళందరికీ అప్లై చేసి మీకు అర్హతలను పరిశీలించి మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు మరియు పిఎం కిసాన్కు రెండింటికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతన్నలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. ఇక పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదలయ్యే తేదీ తెలుసుకున్నాం కదండి. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు CCRC కార్డ్స్ లేదా కౌలు రైతు గుర్తింపు కార్డులను అయితే మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఎటువంటి పిఎం కిసాన్ డబ్బులు అందించడం జరగదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు కౌలు రైతులకు అందజేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. గత సంవత్సరంలో కౌలు రైతులకు నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం మాత్రం మొదటి విడతలోనే విడుదల చేస్తారని అనుకున్నారు కౌలు రైతులు. కానీ కౌలు రైతులకు మొదటి విడతలో కూడా నిరాశ మిగిలింది. ఇప్పుడు ఇది రెండవ విడతలో అయితే డబ్బులు విడుదల కావండి. మూడవ విడతలో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు మొత్తంగా ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని విడతల డబ్బులను 20,000 రూపాయలను ఒకేసారి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌలు రైతులకు 20,000 రూపాయలు అతి త్వరలోనే నెక్స్ట్ విడతలో
అంటే 6వ విడతలో అన్నదాత సుఖీభవ 6వ విడతలో మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది 5వ విడత అండి. 5వ విడతలో మాత్రం కౌలు రైతులకు ఏమాత్రం డబ్బులు రావు. 6వ విడతలో మాత్రం 20,000 పడే అవకాశం అయితే ఉంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.